सुर में गाना सीखिए पाधानीसा ऐप के साथ। AI पावर्ड पर्सनल म्यूजिक टीचर फ्रॉम सारेगामा। కసిరే చెలియ విసురులో అలకలు గని నవ్వుకున్నాను. చేతులు సాచి చెంతకు చేరిన చేతులు సాచి చెంతకు చేరిన ఆ చెలినే అందుకున్నాను, ఆ చెలినే అందుకున్నాను. నేడే ఈనాడే మురిపించే నన్ను చెలితానే. నన్ను చెలితానే. చిందంట పుత్తడి బొమ్మ వలచిందంట కను విందు వందమంత విందులంట. పూదోట పూచిందంట పూజకు పూవై వేచిందంట వయ్యారి ప్రాయమంతా కానుకంట. వయసేమో తుళ్ళి
విరహాలు జల్లి ఊరించే కన్నే కృష్ణమ్మ నారేమో కాచి సిగ్గు తెరతీసి ముద్దాడ వచ్చాడయ్యా కన్నే దొంగ కృష్ణయ్య పూదోట పూచిందంట పుత్తడి బొమ్మ వలచిందంట కను విందు అందమంత విందులంట పూదోట పూచిందంట పూజకు పూవై వేచిందంట వయ్యారి ప్రాయమంత కానుకంట ఏలేలే ఏలేలే పొరుగింటి మీనా మురిపాలమైన తలపులు రేగెను సాగెను ఆశల పల్లకిలో నా మనసే దోచి పైసే శృతి చేసి వలపించి గిలిగిచ్చి దోచేల దొంగాడల్లే బిడ్డాడి చిలక కూడి దారాలేల గోరింకల్లే అలకిక ఏలనే చాలిక కోరిక తీరునులే పూదోట పూచిందంట పుత్తడి బొమ్మ వలచిందంట కను విందు అందమంత విందులంట పూదోట పూచిందంట పూజకు పూవై వేచిందంట వయ్యారి ప్రాయమంత కానుకంట వసేము తుళ్ళి విరహాలు జల్లి పూరించే కన్నే కృష్ణమ్మ నారేమో కాచి సిగ్గు తెరతీసి ముద్దాడ వచ్చాడయ్యా కన్నే దొంగ కృష్ణయ్య పూదోట పూచిందంట పుత్తడి బొమ్మ వలచిందంట కను విందు అందమంత విందులంట
ఇంజనీర్ హలో కమ్ హియర్ మై డియర్ కమ్ హియర్ ఇంజనీర్ బచ్చిగదే హలో ఇంజనీర్ హలో కమ్ హియర్ మై డియర్ కమ్ హియర్ ఇంజనీర్ ఏడవకు ఏడవకు వెర్రినాగన్నా ఏడిస్తే నీ కళ్ళు నీలాలు కారు జో 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 ఎదగడానికెందుకురా తొందర ఎదర బతుకంతా చిందర వందర ఎదగడానికెందుకురా తొందర ఎదర బతుకంతా చిందర వందర జో 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 ఎదిగేవో బడిలోను ఎన్నెన్నో చదవాలి పనికిరాని పాఠాలు బట్టియం పెట్టాలి చదవకుంటే పరీక్షలో కాపీలు కొట్టాలి పట్టుబడితే ఫెయిల్ అయితే బిక్క ముఖం వెయ్యాలి కాలేజీ సీట్లు అగచాట్లురా అవి కొనడానికి ఉండాలి నోట్లురా చదువు పూర్తయితే మొదలవును పాటలురా అందుకే ఎదగడానికెందుకురా తొందర ఎదర బతుకంతా చిందర వందర జో 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 ఉద్యోగం వేటలోన ఊరంతా తిరగాలి అడ్డమైన వాళ్ళకి గుడ్ మార్నింగ్ కొట్టాలి ఆమ్యామ్య అర్పించి హస్తాలు తడపాలి ఇంటర్వ్యూ అంటూ క్యూ అంటూ పొద్దంతా నిలవాలి పిలుపు రాకుంటే నీ ఆశ బేస్తురా మళ్ళా పెట్టాలి ఇంకో దరఖాస్తురా ఎండమావి నీకెప్పుడు దోస్తురా అందుకే ఎదగడానికెందుకురా తొందర ఎదర బతుకంతా చిందర వందర జో 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 జో
చదివి చిన్న బంట్రోతు పనికెళితే ఎంఏలు అతట ముందు సిద్ధము. నీవు చేయలేవు వాళ్లతో యుద్ధము. బతకలేక బడి పంతులు పని నువ్వు చేసేవో 10 నెలల దాకా జీతమివ్వరు. నువ్వు బతికావో చచ్చేవో చూడరు. ఈ సంఘంలో ఎదగడమే దండగా, మంచి కాలం ఒకటి వస్తుంది నిండుగా. అప్పుడు ఎదగడమే బాలలకు పండగ. అందాక ఎదగడానికెందుకురా తొందర, ఎదర బతుకంతా చిందర వందర. జో 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 టాటా 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 టాటా. నేను నా దేశం పవిత్ర భారతదేశం, శాంతికి నిలయం మన దేశం. నేను నా దేశం పవిత్ర భారతదేశం, సాటి లేనిది నీతురానిది శాంతికి నిలయం మన దేశం. నేను నా దేశం పవిత్ర భారతదేశం. అశోకుడేలిన ధర్మ ప్రదేశం, బుద్ధుడు వెలసిన శాంతి దేశం. ధర్మం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. అశోకుడేలిన ధర్మ ప్రదేశం, బుద్ధుడు వెలసిన శాంతి దేశం. కులమత భేదం మాపిన త్యాగి అమర బాపూజీ వెలసిన దేశం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. కులమత భేదం మాపిన త్యాగి అమర బాపూజీ వెలసిన దేశం. నేను నా దేశం పవిత్ర భారతదేశం. కదం తొక్కిన వీర శివాజీ, వీర శివాజీ. వీర విహారిణి ఝాన్సీ రాణి, స్వరాజ్య సమరుడు అలనేతాజీ, స్వరాజ్య సమరుడు అలనేతాజీ. కట్ట బ్రహ్మణ పుట్టిన దేశం. నేను నా దేశం పవిత్ర భారతదేశం. ఆజాద్ గోఖలే వల్లభ పటేలు, లజపతి తిలక్ నౌరోజీలు. ఆజాద్ గోఖలే వల్లభ పటేలు, లజపతి తిలక్ నౌరోజీలు. అంబులు కురిపిన మన అల్లూరి, అంబులు కురిపిన మన అల్లూరి. భగత్ రక్తము చిందిన దేశం. హిందుస్థాన్
గుండ్ల తుపాకీ చూపిన దొరలకు గుండె చూపె మన ఆంధ్రకేసరి మన ఆంధ్రకేసరి శాంతి 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 దూత మన జవహరు నెహ్రూ లాల్ బహదూర్ జన్మదేశం నేను నా దేశం పవిత్ర భారతదేశం అదిగో స్వరాజ్యరథాన సారథి అదిగో స్వరాజ్య రథాన సారథి స్వరాజ్య రథాన సారథి ఆదర్శ నారి ఇందిర గాంధీ గరీబీ హఠావో గరీబీ హఠావో గరీబీ హఠావో ఆదర్శ నారి ఇందిర గాంధీ అడుగు జాడలో పయనిస్తాం అఖండ విజయం సాధిస్తాం అడుగు జాడలో పయనిస్తాం అఖండ విజయం సాధిస్తాం నేను నా దేశం పవిత్ర భారతదేశం సాటి లేనిది నీతురానిది శాంతికి నిలయం మన దేశం నేను నా దేశం నేను నా దేశం నేను నా దేశం నేను నా దేశం పవిత్ర భారతదేశం దీటురానిది శాంతికి నిలయం మన దేశం నేను నా దేశం పవిత్ర భారతదేశం సాటి లేనిది నీతురానిది శాంతికి నిలయం మన దేశం నేను నా దేశం పవిత్ర భారతదేశం అశోకుడేలిన ధర్మ ప్రదేశం బుద్ధుడు వెలసిన శాంతి దేశం బుద్ధం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి అశోకుడేలిన ధర్మ ప్రదేశం బుద్ధుడు వెలసిన శాంతి దేశం కుల మత భేదం మాపిన త్యాగి అమర బాపూజీ వెలసిన దేశం వందే మాతరం వందే మాతరం వందే మాతరం కుల మత భేదం మాపిన త్యాగి అమర బాపూజీ వెలసిన దేశం నేను నా దేశం పవిత్ర భారతదేశం కదం తొక్కిన వీర శివాజీ వీర శివాజీ వీర విహారిణి ఝాన్సీ రాణి స్వరాజ్య సమరుడు అల నేతాజీ
పటేలు లజపతి తిలక్ నౌరోజీలు అంబులు కురిపిన మన అల్లూరి అంబులు కురిపిన మన అల్లూరి భగత్ రక్తము చిందిన దేశం నేను నా దేశం పవిత్ర భారతదేశం గుండ్ల తుపాకీ చూపిన దొరలకు గుండె చూపె మన ఆంధ్రకేసరి మన ఆంధ్రకేసరి శాంతి 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 దూత మన జవహరు నెహ్రూ లాల్ బహదూర్ జన్మదేశం నేను నా దేశం పవిత్ర భారతదేశం అదిగో స్వరాజ్యరథాన సారథి అదిగో స్వరాజ్య రథాన సారథి స్వరాజ్య రథాన సారథి ఆదర్శనాని ఇందిరా గాంధీ గరీబీ హఠావో గరీబీ హఠావో గరీబీ హఠావో ఆదర్శనాని ఇందిరా గాంధీ అడుగు జాడలో పయనిస్తాం అఖండ విజయం సాధిస్తాం అడుగు జాడలో పయనిస్తాం అఖండ విజయం సాధిస్తాం నేను నా దేశం పవిత్ర భారతదేశం సాటి లేనిది నీతురానిది శాంతికి నిలయం మన దేశం నేను నా దేశం నేను నా దేశం నేను నా దేశం అనిస్తే కదా అనగా తొలివాన కురిసింది తొలకరి వచ్చింది చెండించి మా కోడే చేలోకి మళ్ళింది ములుగర పట్టరా ముందడుగు వేయరా ములుగర పట్టరా ముందడుగు వేయరా ఒళ్ళుంచి పాటు చెయ్యరా ఓరన్నా తిండికి దిగులు లేదురా ఓరన్నా తిండికి దిగులు లేదురా యాతాము ఎక్కరా ఎదురు నడిచి తొక్కరా నీటికి అడ్డమేసి తోటలన్నీ తడపరా యాతాము ఎక్కరా ఎదురు నడిచి తొక్కరా నీటికి అడ్డమేసి తోటలన్నీ తడపరా నల బంగారాన్ని నమ్ముకున్నామురా చల్లని భూదేవి చెయ్యందిస్తుందిరా తొలివాన కురిసింది తొలకరి వచ్చింది చెందించి మా కోడే చేలోకి మళ్ళింది ములుగర పట్టరా ముందడుగు వేయరా ములుగర పట్టరా ముందడుగు వేయరా ఒళ్ళొంచి పాటు చెయ్యరా ఓరన్నా తిండికి దిగులు లేదురా ఓరన్నా తిండికి దిగులు లేదురా
పెరిగిన వరి పైరు ఒరిగి విరగ పండాలి, బలిసిన ఎల్లావులు పాలు చేసి పిండాలి. పెరిగిన వరి పైరు ఒరిగి విరగ పండాలి, బలిసిన ఎల్లావులు పాలు చేసి పిండాలి. ఇంటెల్ల పాది కూడా నెయ్యన్నం తినాలి, చీకటి బతుకుల్లో సిరివెన్నెల కాయాలి. ఓ తొలివాన కురిసింది, తొలకరి వచ్చింది, చెండించి మా కోడే చేలోకి మళ్ళింది. ములుగర పట్టరా ముందడుగు వేయరా, ములుగర పట్టరా ముందడుగు వేయరా, ఒళ్ళొంచి పాటు చెయ్యరా ఓరల్లా, తిండికి దిగులు లేదురా ఓరల్లా, తిండికి దిగులు లేదురా. పాడింది గులాబీ ఘుమ్ 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 ఘుమ ఘుమలాడింది. ఝుమ్ 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 తుమ్మెద పాడింది గులాబీ ఘుమ్ 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 ఘుమ ఘుమలాడింది. వన్నీ చిన్నెల చిన్నది వచ్చి నన్నే మెచ్చింది, నవనవలాడే సోయగమంతా నాకే ఇచ్చింది. కన్నే మనసు నిన్నే చూసి కరిగిపోయింది, చిన్న దాన్ని చిలిపి వయసు చిందులు వేసింది. ఝుమ్ 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 తుమ్మెద పాడింది గులాబీ ఘుమ్ 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 ఘుమ ఘుమలాడింది. మిసమిసలాడే పెదవుల చాటున గుసగుసలెందులకు, ముసి ముసి నవ్వుల మాటున దాగిన మురిపెములెవ్వరికో. వెచ్చని తలపులు తోసిన నింపి వచ్చింది నీకోసం, పూసిన పువ్వు మదిలో దేవుని పూజ కోసమేలే. ఝుమ్ 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 తుమ్మెద పాడింది గులాబీ ఘుమ్ 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 ఘుమ ఘుమలాడింది. బుగ్గల మీద చినుకులు రాలి ముత్యాలైనాయి, ఆ ముత్యాలే నా పెదవులపైన ముద్దులు కురిశాయి. కన్నులలోని కొంటెతనాలు కవ్విస్తున్నాయి, జల్లులలోన అల్లరి కోరిక పల్లవించనాలో. ఝుమ్ 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 తుమ్మెద పాడింది గులాబీ ఘుమ్ 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 ఘుమ ఘుమలాడింది. చంద్రుని మించు అందమొలికించు ముద్దు పాపాయివే, నిన్ను కన్నవారింట కష్టముల నీడ కరగిపోయేనులే. కరుణతో జూచి కనక దుర్గమ్మ కామితములిచ్చులే.
మించు ముద్దు పాపాయివే నిన్ను కన్నవారింట కష్టముల నీడ కరగిపోయేనులే కరుణతో జూచి కనక దుర్గమ్మ కామితములిచ్చులే లోకముల నేలు వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే కలతలకు లొంగి కష్టముల కృంగు కన్నీటి కథ పాడనా కంటిలో పాప ఇంటికే జ్యోతి చెల్లిన ప్రాణమే చెల్లిన ప్రాణమే మమ్ము విధియ విడదీసే వెతలలో ద్రోసె మిగిలే నీ శోకమే మిగిలే నీ శోకమే విధియ విడదీసే వెతలలో ద్రోసే మిగిలి నీ శోకమే చంద్రుని మిల్చు అందమొలికించు ముద్దు పాపాయివే నిన్ను కన్నవారింట కష్టముల నీడ కరగిపోయేనులే కాలమెదురైన గతులు వేరైన మమతలే మాయునా పెరిగి నీవైన అత్తగారింట కోడలిగ చేరుమా బంధమే నిల్పుమా మా బంధమే నిల్పుమా దివిలో తాకలు భువిలో మానవులు ధూళిలో కలసిన అన్న చెల్లెళ్ళ జన్మ బంధాలి నిత్యమై నిల్చులే లాలి పాపాయి హాయి పాపాయి లాలి పాపాయి జో జో లాలి పాపాయి జో జో ఒకటే మా వయసు ఓ రాజా ఒకటే మా సొగసు ఒకటే మా వయసు
ఈ యాదవుల ఆడంబరం, ఈ వైభవం, ఈ ఐశ్వర్యం, ఈ ప్రదర్శనం మనకంటే గొప్ప అనిపించుకోవడానికే చేసినట్టుంది. అందుకు సందేహమా దుర్యోధన? ఈ వివాహం శ్రీకృష్ణుడు నిర్వహిస్తానన్నప్పుడే అనుకున్నాను ఇంత కోలాహలం చేస్తాడని. ఏం చేసినా నీ ఐశ్వర్యం ముందు ఇది ఎంత. భలేమా భలేగాను. ధన్యులం ప్రభు, ధన్యులం. తమతో పాటు మాకు కూడా ఏమి సత్కారం, ఏమి సన్మానం. ఆహా ఆహా, ఎవ్వారి తరమౌను ఈ విభవమెన్నా, అవని రాజుల కన్నా అన్నిటను మిన్న, పురలంద ఈ శోభ చూడగను సున్నా, అన్నన్న ఇది కదా ఐశ్వర్యమన్నా. మామ ఏమిటి గోల? ఉద్దండ పండితులే గాని మీకు ఉండవలసిన బుద్ధి మాత్రం లేదయ్యా. అస్తు అస్తు అస్తు. అస్తేమిటి అస్తు? ప్రభువుల ఎదుట పరులను కీర్తిస్తారా? అపరాధమే, క్షమించాలి ప్రభు, క్షమించాలి. ఏదో పరాకున ఉన్న మాటగా. ఉన్న మాట అయినా మన నోటితో ఇతరుల గొప్ప చాట రాదు. మనం వరుని పక్షం బెట్టు చేయాలి. అది బాగులేదు, ఇది బాగులేదు అని వాళ్ళని చిన్నబుచ్చాలి. తెలిసింది ప్రభు, తెలిసింది. ఏం తెలిసింది? ఇక చూడండి, వియ్యాల వారిని వారి భర్తం పట్టిస్తాము. నా పెళ్ళి అంట, నా పెళ్ళి అంట, నా పెళ్ళంట, నా పెళ్ళంట, మీకు నాకు చెల్లంట, లోకమెల్ల గోలంట, టామ్ టామ్ టామ్. నా పెళ్ళి అంట, నా పెళ్ళి అంట, నా పెళ్ళంట, నా పెళ్ళంట, మీకు నాకు చెల్లంట, లోకమెల్ల గోలంట, టామ్ టామ్ టామ్. వీరాధి వీరులంట, ధరణి కుబేరులంట, ఘోరు ఘోరుమంటూ మా పెళ్లి వారు వచ్చిరంట. వీరాధి వీరులంట, ధరణి కుబేరులంట, ఘోరు ఘోరుమంటూ మా పెళ్లి వారు వచ్చిరంట. అబ్బొబ్బొబ్బొబ్బొబ్బొబ్బొబ్బొ, నా పెళ్లి అంట, నా పెళ్లి అంట, నా పెళ్ళంట, నా పెళ్ళంట, మీకు నాకు చెల్లంట, లోకమెల్ల గోలంట, టామ్ టామ్ టామ్. బాలా కుమారినంట, చాలా సుకుమారినంట, బాలా కుమారినంట, చాలా సుకుమారినంట, పెళ్లి కొడుకు నన్ను చూసి ముద్ది ముట్టబోవునంట. అయ్యయ్యయ్యయ్యయ్యయ్యో, నా పెళ్లి అంట, నా పెళ్లి అంట, నా పెళ్ళంట, నా పెళ్ళంట, మీకు నాకు చెల్లంట, లోకమెల్ల గోలంట, టామ్ టామ్ టామ్. తాళిగట్ట వచ్చునంట, తాళిగట్ట వచ్చునంట, తగని సిగ్గు నాకంట, తాళిగట్ట వచ్చునంట, పాలని రమమ్మ మగ తాళిగట్ట వచ్చునంట, పాప పద మమ్మ పగ గగ మరి గమ తాళిగట్ట వచ్చునంట. తోం 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 తత ధీం 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 తత తోం తత ధీం త అర్థం తాం ఇసం తాం తం తాం తం తాం తాం తని దప మగ తిత తాళిగట్ట వస్తున్నట. తాళిగట్ట తాళిగట్ట వచ్చునంట, తగని సిగ్గు నాకంట, మేలి ముక్కు తాను చేసి తాగిలి మూలాడునంట. ఓ అత్తయ్య, నమో నమః. లేమ్మా, నీవు నా కోడలివి కావడం సంతోషంగా ఉంది. అవును, ధృతరాష్ట్రుల వారి కోడలు మీరు, మీ కోడలు నేను. సంతోషంగా ఉంది. ఓ శని తాత, శకుని తాత, నమో నమః. కళ్యాణమస్తు. అస్తు. ఓ కళ్ళు జిగేరుమనేట్టు ఇవన్నీ ఇలా పచ్చిపెట్టారేమిటి? నీకోసమేనమ్మా, చూడు. అయ్యో రామా, ఇవి నాకంటే సుకుమారంగా ఉన్నాయే. ముట్టుకుంటేనే చిట్లిపోయినాయి. ఇంతకంటే మంచి నగలు మా ఇంట్లో కొల్లలు. అవునమ్మా, చక్కగా సిగ్గు లేకుండా సనువుగా ఉన్నావు. సంతోషించాను. మరి బావ నిన్ను చూడాలనుకుంటున్నాడు, మాట్లాడి వద్దాను రామా. ఆహా, అయితే నేను బెట్టు చేస్తాను. బావ దగ్గరికి నన్ను తీసుకెళ్లాలంటే ముందు మీ విద్య నాకు చూపించాలి. ఓహో, మంచి మనవరాలివే. కానీ ఈ తాత అఖిల విద్యా పారంగతుడు. ఏ విద్యను చూపించమంటావు? ఏ విద్యలు నాకెందుకు? మీరు పాచికలు ఎలా వేస్తారో
ఒక్క మాట చూడాలని ఆశగా ఉంది. వెయ్యండి, లేకపోతే నేను బావం చూడటానికి రాను. ఈ మనవరాలకి ఎప్పుడు ఇంతే, తాతలతో చెలగాటం. సరే, ఒక్క మాటే వేస్తాను. చప్పుని చెప్పు, ఎన్ని కళ్ళు వేయమంటావు? 2. నేను ఓడిపోతే బావం చూడను. అక్క మళ్ళీ అలా అయితే అవసరం లేదు లేదు లేదు, వెయ్యండి. 2. 1. ఏమిటది? 2. 2. 2. 1 2 అయితే 6 3 అయినట్టే. నేను గెలిచినట్టే, మీరు గెలిచినట్టే. తాతయ్య, పాచికలు బాగా వేశారు. ఆ నీటు కొట్టు మా బావయ్యగా, పోయి చూసేస్తాను. రావేమైనా సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా, ఎందెందు వెదకిన లేదు కదా, నీ అంద చందాలింక నావే కదా సుందరి, ఓహో సుందరి, ఆహా సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా. దూరం 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 ఎందుకు తెలియ వరించి వచ్చిన ఆర్యపుత్రుడనింక నేనే కదా. దూరం ఎందుకు తెలియ వరించి వచ్చిన ఆర్యపుత్రుడనింక నేనే కదా. మన పెళ్లి వేడుకలింక రేపే కదా సుందరి, ఆహా సుందరి, ఓహో సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా. మన పెళ్లి వేడుకలింక రేపే కదా సుందరి, ఆహా సుందరి, ఓహో సుందరి. రేపటిదాకా ఆగాలి. ఆగుమంచు సఖియార మరలెందుకే సొగసులన్నీ నాకు నచ్చే కదా. ఆగుమంచు సఖియార మరలెందుకే సొగసులన్నీ నాకు నచ్చే కదా. నీ వగల నా విరహము హెచ్చే కదా సుందరి, ఓహో సుందరి, ఆహా సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా. నీ వగల నా విరహము హెచ్చే కదా సుందరి, ఓహో సుందరి, ఆహా సుందరి. హెచ్చితే ఎలా? పెద్దలున్నారు. పెద్దలున్నారంటూ హద్దులెందుకు రమణి? పెద్దలున్నారంటూ హద్దులెందుకు రమణి? వద్దకు చేరిన పతినే కదా. పెద్దలున్నారంటూ హద్దులెందుకు రమణి? వద్దకు చేరిన పతినే కదా. నీ ముద్దు ముచ్చటలింక నావే కదా సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా. నీ ముద్దు ముచ్చటలింక నావే కదా సుందరి, ఆహా సుందరి, ఓహో సుందరి, ఆహా సుందరి, ఓహో సుందరి, ఓహో సుందరి, ఓహో సుందరి, ఓహో సుందరి. స్వాములు అటు కాదు ఇటు చిత్తగించండి. గారెలు, బూరెలు, పేణీలు, పోణీలు, బొబ్బట్లు, సాపట్లు, లడ్లు, జిలేబీలు. సరి ఇవి భక్ష్యాలు. పులిహోర, కలిహోర, నలిహోర, సలిహోర. ఇవన్నీ చిత్రాన్నాలు. ఓహోహోహో, బాదం పాయసం, సాదం పాయసం, జీడిపప్పు పాయసం, సారిపప్పు పాయసం, ఇకపోతే మధురసాలు, పలరసాలు. సరి సరి ఇవన్నీ పానీయాలు. ఓహోహోహో, వంకాయ, బెండకాయ, బీరకాయ, బూడిద గుమ్మడికాయ. చాలు చాలు చాలు, ఇవన్నీ కూరగాయలు. ఇంతకు అసలు వంటకమేదయ్యా? ఓ అదే, తెస్తాం తెస్తాం. ఏమిటి, ఏం తెస్తారు? అదే అదే నరమాంసం, నరమాంసం. శివ 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 శివ, మేమేమి రాక్షసులు అనుకున్నారటయ్యా? మరి మనుషులైతే ఏం కావాలో చెప్పండి. ఏమిటయ్యా చెప్పేది? పెళ్లి పెద్దలమని శుద్ధ మొద్దులు తయారైనారు. నాగరికుల విందు భోజనంలో ముఖ్యంగా ఉండవలసిన పదార్థమే లేదాయా? ఊరికే సతాయించగా నీతో చెప్పుతా ఉండే. ఏమిటా? గోంగూర, శాకంబరీదేవి ప్రసాదం, ఆంధ్ర శాకం. అది లేనిదే ప్రభువును ముద్దైనా ముట్టరు, తెలిసిందా? అసలు గోంగూర అంటే ఏమిటో తెలుసా మీకు? తెలుసు సావులు, మోపులు మోపులు తెప్పిస్తావు. దయచేయండి సావులు.
వివాహ భోజనంబు వివాహ భోజనంబు వింతైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు వివాహ భోజనంబు వింతైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు ఔరౌర గారెలల్ల అయ్యారె బూరెలిల్ల ఔరౌర గారెలల్ల అయ్యారె బూరెలిల్ల ఒక్కోరె అరిసెలుల్ల ಎಲ್ಲ ನಾಕೆ ಚೆಲ್ಲ ವಿವಾಹ ಭೋಜನಂಬು ಇಂತೈನ వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు ಬಳೀರೆ ಲಡ್ಡುಲಂದು ಭಕ್ತೇಣಿ ಪೋಣಿಲಿಂದು ಬಳೀರೆ ಲಡ್ಡುಲಂದು ಭಕ್ತೇಣಿ ಪೋಣಿಲಿಂದು ಬಲೇ ಜಿಲೇಬಿ ಮುಂದು ಇವೆಲ್ಲ ನಾಕೆ ಬಿಂದು వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు మజారే అప్పళాలు పులిహోర తప్పళాలు మజారే అప్పళాలు పులిహోర తప్పళాలు వస్వారే పాయసాలు ఇవెల్ల నాకే చాలు వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు ఎవరైనా పెళ్లి పెద్దలు గోంగూర తీసుకురమ్మమంటే ఇంత ఆలస్యం ఎందుకయ్యా? ఇదేమిటో శర్మ శర్మ ఇవేమిటి అంతా ఖాళీలైనవి? పులిహోరేదో ఖాళీ, దద్దోజనం ఖాళీ, చక్కెర పొంగలి ఖాళీ, లడ్డూలు ఖాళీ, జిలేబీలు ఖాళీ, గారెలు ఖాళీ, అరిసెలు ఖాళీ. అయ్యో శర్మ అవమానం చేశారు. ఇదిగో మనమే శకుని మామగారి దగ్గరికి వెళ్ళి వీళ్ళ సంగతి అంతా చెప్పి వీళ్ళ దుంప దింపించి ధూపం వేయించి ఇంకా ఏం చూస్తావు? ఖాళీ పాత్రలో రాబోయ్ శర్మ. చేసిన వంటకాలన్నీ వాళ్ళే మెచ్చేసి మనకు శూన్య పాత్రలు మిగిల్చారు. చూశారా? శర్మా శాస్త్రి శర్మా శాస్త్రి శర్మా అయ్యో అరిసెలు అరిసెలు కజ్జికాయలు కజ్జికాయలు శర్మా శాస్త్రి శర్మా. నేను వియ్యాల వారిని అల్లరి చేయమంటే మీరు నన్నే అల్లరి చేస్తున్నారా? మీకేమైనా దయ్యం పట్టిందా? అష్టేమిటి? విడిదిలో దిగినప్పటి నుంచి చూస్తున్నాను మీకు వచ్చే బుద్ధి పోయే బుద్ధిగా ఉంది. ఇక మీ బుద్ధి కుదుర్చుకోకపోతే మీ తలలకు తైల మర్దనం చేయిస్తాను. జాగ్రత్త. శకుని ఉన్న చాలు శనియేల అని కదా. అవును నిజమే, నేను అంత ఘనుడా. కాని పనులనైనా కాజేసుకొని కాని మానిపోవలేనే మాయలాడి. కాని పనులనైనా కాజేసుకొని కాని మానిపోవలేనే మాయలాడి. ఏనాయనా ఇప్పుడు వచ్చారు? ఏముంది, ఆ పెళ్లి కుమార్తెను చూసిన తర్వాత నాకేం తోచటం లేదు. ఈ పెళ్లి మానుకుపోదామా అనిపిస్తోంది. చూశావా, అదేనమ్మా ఈ శ్రీకృష్ణుని మాయ. ఇలా అసహించుకొని మనంతట మనమే పెళ్లి చెడగొట్టుకుపోవాలని శశిరేఖ చేత ఈ నటనంతా చేయించాడు.
వాని మాయల్లో మనం ఆ పడేది. ఆ 3 ముళ్ళు పడనీయండి, తర్వాత అన్ని చక్కబడతాయి. తెలిసినదా మాత? అక్కడ 3 ముళ్ళు పడే శుభముహూర్తానికి ఇక్కడ 3 ముళ్ళు పడాలని శ్రీకృష్ణుల వారి ఆనతి. చిన్నన్నయ్య ఇక్కడ లేకుండానేనా? ఆ సందేహం వలదు మాత. వారు ఇక్కడ ఉంటారు, అక్కడ ఉంటారు, చిద్విలాసులు. ఇక నేను వెళ్ళి అక్కడ పెళ్లి సర్వమంగళం కావించి ఇక్కడ ఆశీర్వాదం వేళకు బలరామదేవుని బంధువర్గంతో సహా తోడి తెస్తాను. మన ఆశ్రమం పావనం చేస్తాను మాత. అలా చెయ్యరా సుపుత్ర, నేను మెచ్చుకుంటాను. నమో కృష్ణ, నమో నమః. राजावरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम् ॐ माङ्गल्यं तन्तुदातेन मम పులి కాదు నాయన, కృష్ణుడు. అమ్మా, ఏమిటే నాకు అల్లరి? ఏమో తల్లి, నేనేం పాపం చేశాను? ఏమండి, మీరు ముందుగా అబ్బాయిని చూడలేదటండి? ఏం దుర్యోధన, చెప్పనే లేదు? అబ్బాయికి ఏమన్నా చిత్త చాంచల్యం ఉందా? క్షమించాలి, వీరాధి వీరుడు మా యువరాజు ఇలా జడుచుకున్నాడంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. వచ్చే దారిలో శత్రువులు ఎవరో ఏదో ప్రయోగం చేసి ఉంటారు. అయితే మీకు తెలియందేముంది? విభూది పెట్టించి రక్ష కట్టించండి. రండి. కవచమితి కవచమితి పరమం పవిత్రం రక్షయితి రక్షయితి సుభగం సుచిత్రం కవచమితి కవచమితి పరమం పవిత్రం రక్షయితి రక్షయితి సుభగం సుచిత్రం. ఏమైనా సరే ఈ పెళ్లి నాకు అక్కర్లేదు. పులి పులి నీవు వద్దంటే అభిమన్యునికిచ్చి చేస్తా. వీల్లేదు, నాకే కావాలి. అయితే పర. మాంగళ్యతంతురారేణా మమ జీవనహేతునా కంఠే భద్రామి సుభగే మాంగళ్యతంతురారేణా మమ జీవనహేతునా కంఠే భద్రామి సుభగే మామ, నాయనా హతోస్మి, యువరాజు మూర్ఛపోయినారు. మరి తక్షణ కర్తవ్యం మూర్ఛ తీర్చటమే. ప్రయోజనం లేదు, పట్టిన మాయ వదిలే వరకు చిరంజీవి మూర్ఛ తేరడు. మరి ఏమిటి ఇదంతా మామ? ఏముంది, కృష్ణుడు ఈ లగ్నాన్ని సమర్థించినప్పుడే సందేహించాను, పెళ్లి కూతుర్ని విడుదల చూచినప్పుడే అనుమానించాను. ఇప్పుడు ఈ మాయాజాలం అంతా తెలిసిపోయింది. నిర్భయంగా చెప్తున్నాను, బలదేవా, ఈ కనిపించేది నీ కూతురు శశిరేఖ కాదు, ఏదో రాక్షసి. ఇలా నిన్ను నన్ను మోసం చేసింది నీ తమ్ముడు కృష్ణుడే. నా తమ్ముడా?
ఏమిటి మీరు మాట్లాడేది? అన్నయ్య, మీరు ఆగ్రహించకండి. మోసం ఎవరితో తేల్చడానికే ఈ పీఠం సిద్ధం చేశాను. ఏ మాయాదూతరి, ఏ దురాశ, ఏ దుర్బుద్ధి లేకుండానే మీరు ఇక్కడికి వచ్చారా? రా, ఈ పీఠం మీద నిల్చొని మాట్లాడి తెలుస్తుంది. సరే, ఏం తెలుస్తుందో అక్కడి నిల్చొనే మాట్లాడతాను. మామా, భయం ఎందుకు దుర్యోధన? నా అంతటి నేను బుద్ధిపూర్వకముగా చెబితే తప్ప నా మోసం ఇంకొకరికి ఎలా తెలుస్తుంది? మా ఎవరు ఆటంకపరచకండి. ఈ మోసం ఏదో తెలియాలి. సాక్ష్యకి ఏది ఆ ముసలం? సావధానం బలదేవా, సావధానం. ఇదిగో నా పాచికల మీద ఒట్టు పెట్టుకొని ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను, ఆలకించండి. మోసం చేసి కపట జీవితంలో పాండవుల రాజ్యం కాజేశాము. ధర్మానికి కట్టుబడి వాళ్ళు వనవాసానికి వెళ్ళారు. ఈ దుర్వార్త విని నీవు మమ్మల్ని దండించటానికి వచ్చావు, కానీ నీ ఒక వెర్రిబాగుల యాదవుడవు. అఖండ సన్మానానికి అతి ముఖస్థితికి లోపడతావని నాకు తెలుసు. అలాగే లోపడ్డావు. మా సాటివాడవు కాకపోయినా నీ సంబంధం ఎందుకు కోరి తెచ్చుకున్నామనుకున్నావు? వనవాసానంతరం మళ్ళీ పాండవులు విజృంభిస్తే వాళ్లకు నీ సహాయం, నీతో పాటు నీ తమ్ముడి సహాయం లేకుండా చేయటానికి. కానీ యతో ధర్మస్తతో జయ అన్నట్లు మాకు తగిన శాస్తే జరిగింది. కృష్ణ, ఇంత మోసం చేసిన వాళ్లకు ఈ శాస్తి చాలదు. ఏది నా ముసలం? ముసలం ఎక్కడ? అన్నా, పెదమామగారు, నమో నమః. పెద్దలు తమకెందులకి శ్రమ. ఈ దురాత్మల బదమడచడానికి నేనున్నాను. ఎవడోనా నువ్వు? నేనా? ఎవడనా? ఘోషయాత్రలో గంధర్వులు నిన్ను బంధించినప్పుడు వచ్చి విడిపించనే ఆ అర్జున పరుగున భీభత్స బాబాయ్ గారి అన్న భీమసేన మహారాజు వారి కుమారుడను. ఊరి నువ్వురా ఘటోత్కజ, కర్ణ, దుశ్శాసన, వీణ్ణి పట్టండి. ఓరోరి దుర్యోధన దుశ్శాసన కర్ణ హతకులారా, అతి దురాత్ములు మీరు. మీకు సహాయపడక ఆయుధాలు వాటి పరువు దక్కించుకుంటున్నాయి. మీకు బుద్ధి చెప్తాను. జంబు, జంబు, ఇక మీరు విజృంభించండి. ఒరి మూఢ దుర్యోధన, నీ ఐశ్వర్యం చూసుకు తుళ్ళిపడినావు కదూ. ఇప్పుడు చూడు ఎవరు ఐశ్వర్యం మోస్తున్నావు. చిన్నమయ్య, ఆర్తనాదములు శ్రవణానందకరముగా ఉన్నవి. శరణార్థులను చంపనులేండి రా పిరికి పందలు. జంబు, జంబు, ఈ కౌరవాసములను కట్టకట్టి ఎత్తుకుని పోయి హస్తినాపురంలో పారవేయండి. ఓరోరి, మీ దుష్ట చతుష్టయానికి సమష్టిగా ఇదే నా తుది హెచ్చరిక. స్వాతిశయమున త్రుళ్ళు, ఐశ్వర్య గర్వ దుర్విదగ్ధులు, మీరెల్ల దుమ్ము ధూళి కలియు కాలము దగ్గర కలదటంచు బుద్ధి తెచ్చుకు బ్రతుకుడు పొండు పొండు. ఇంకొక మాట, పాండవులే కాదు పాండవ బంధుకోటి, బంధు బంధుల బంధుల బంధులందు ఎవరినెదిరింతురేని మీకిది శాస్తి. ఎత్తి కలిగుండుడి ఘటోత్కచుని మాట, ఎత్తి కలిగుండుడి ఘటోత్కచుని మాట. నమో నమః. పెదమామగారు మన్నించాలి. చిరంజీవ చిరంజీవ. కృష్ణ, మన భీమకుమారుడు ఇంత ఘటికుడని అనుకోలేదు. ఇంతకు మనమ్మాయి ఏదండి? అవును కృష్ణ,
శశెక్కడ అల్లుడు? నమో నమః. పెద్దత్త గారికి నా మనవి, ఈ లగ్నానికే నా ఇంట్లో అభిమన్యునకు శశిరేఖకు సలక్షణంగా వివాహం జరిగింది. మీరు వచ్చి ఆశీర్వదించి నా ఆశ్రమాన్ని పావనం చెయ్యాలి. అయితే ఇంకా చూస్తారే, పదండి. పదండి అన్నయ్య. వదినా హిడింబా, మా అమ్మాయి పెళ్లి చివరికి నీ ఇంట్లోనే జరిపించాం. ఏ ఇంట్లో జరిగినా నాకు ఆ పట్టింపులు ఏమీ లేవులే వదినా. నా మాటే నాకు అప్పగించావులే. అమ్మా సుభద్ర, ఇక అమ్మాయిని సంతోషంగా నీకు అప్పగిస్తున్నాను. మీ అప్పగింతల మాట ఎలా ఉన్నా ఈ ఘనకార్యం అంతా నా సుపుత్రుడు చేశాడు, అది నా సంతోషం. కాదు మాత, కాదు. ఇది ఎల్ల శ్రీకృష్ణుల వారి లీల. నమో కృష్ణ, నమో కృష్ణ. జై సత్య సంకల్ప జై శేషతల్ప, జై దుష్ట సంహార జై దీన కల్ప, జై భక్త పరిపాల జై జగజ్జాల. నీవు జరిపించేటి నీ చిత్ర కథలు రాసినా చూసినా వినిన ఎల్లరును శుభ సంపదలు కలిగి వర్చిల్లగలరు, సుఖ శాంతులను కలిగి శోభిల్లగలరు.
తక జనుల చరికెట తక తళాంగు ధిమి తక తాళం వదలక సింధులయ్యి మా